హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఆంధ్ర కాశ్మీర్లో విధానాలు పద్ధతులు ఎలా ఉన్నాయంటే చూడండి. వాతావరణం ఎలా మార్పు వచ్చిందో, ప్రకృతి అంటే ఇదేనేమో కదా. చూసారా? ఇప్పుడంటే మరి కాపీ పళ్ళు ఇప్పుడైతే పండవు కదా, దసరా పోయిన నుంచి పండుతూ ఉంటాయన్నమాట. అప్పటికి కానీ ఇప్పుడైతే చూడండి, ఇప్పుడే పండిపోతున్నాయి. ఈ చెట్టు మొత్తం అలాగే ఉందన్నమాట. ఈ చెట్టే కాదు, చాలా చెట్లు అలాగే. మరి వర్షాకాలం ప్రకృతి మార్పు, వాతావరణం మార్పు చెందినట్టే కదా. చూసారా? ఇలా అన్నమాట పండుతూ ఉన్నాయి. మరి ఈ టైంలో పండితే మరి ఇబ్బందే కదా, కాయలు కోసి ఎండబెట్టుకున్నాడికి. వర్షాకాలం కదా, మరి ఇప్పుడైతే చూసారా ఎలా పండిపోతున్నాయో మరి చెట్లు. వాతావరణం ప్రకృతి మార్పే కదా కారణం. మరి మనుషుల బుద్ధులు మారినట్టే వాతావరణం కూడా మారిపోతున్నాయి. చూసారా? మరి ఇంగో ఇలా పండిపోతున్నాయి. మరి అయితే ఈరోజు మరి టైంని పండడం అంటే చాలా విచిత్రమే కదా. మరి అందుకని వీడియో చేస్తున్నాను అన్నమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు కూడా కొత్త పద్ధతులు, కొత్త వ్యవసాయాలు, కొత్త రూపాంతరాలు చెంది పంటలు పండుతున్నట్టయితే వీడియో రూపంలో తెలియచేయచ్చు. వీడియో తీసినంత మాత్రాన చెడుగా అయితే కాదండి, మంచి కోసమే కదా వీడియో తీసేది. ఎవరి మనస్తత్వాలు ఎలా ఉంటాయో వాళ్ళు తెలియజేసుకునే ప్రక్రియ అన్నమాట. వినిష్ట సహోదరులందరికీ వందనాలు. వినిష్ట కుటుంబమే కదా ఇదైతే. మరి ఒకరికొకరు అనుకునే విధానం కాదు, అందరూ ప్రోత్సహించుకునే విధానం అన్నమాట. వీడియోలు తీయడం అంటే చెడుని తప్పించి మంచి మంచి మార్గాలు, మంచి మాటలు వీడియోలు తీయడం వల్ల పర్వాలేదు. నా పేరు వచ్చేసి నాయుడు.